కాళేశ్వరంపై ఫిర్యాదులు ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇరిగేషన్ శాఖ. మే 31 లోపు నోటరీ అఫిడవిట్ ద్వారా లేఖలను అందించాలని తెలిపింది. కాళేశ్వరంపై అవసరమైతే కేసీఆర్ను పిలిచి విచారిస్తామన్నారు జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు అభిప్రాయాల సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మే 31 లోగా ప్రజలు నోటరీ అఫిడవిట్ ద్వారా తమ ఫిర్యాదులు అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో నోటరీతో పాటు అభిప్రాయాల లేఖలను వేయాలన్నారు. పోస్టు ద్వారా కూడా లేఖలు పంపించవచ్చని తెలిపారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ను పిలిచి కావలసిన సమాచారాన్ని తీసుకుంటామన్నారు జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. బ్యారేజీలకు సంబంధం ఉన్న వారందరినీ కలుస్తామన్నారు. అవసరమైతే నిర్మాణ సంస్థలతో పాటు రాజకీయ నాయకులకు నోటీసులు ఇస్తామని చెప్పారు. సెకండ్ విజిట్ లో మేడిగడ్డ గ్రౌండ్ కు వెళ్లి బ్యారేజీ పరిశీలన చేస్తామన్నారు. లీగల్ సమస్యలు రాకుండా విచారణ కొనసాగిస్తామన్నారు జస్టిస్ చంద్రఘోష్. నివేదికలతో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తామని చిట్చాట్ లో చెప్పారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ మొదలైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 4-5 రోజుల్లో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. అవకాశం ఉంటే రిపేర్లు చేసి వచ్చే సీజన్ కు డ్యామ్ ను ఉపయోగంలోకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరం పనులకు సంబంధించి నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్. నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఘోష్ గారిని మర్యాదపూర్వకంగా కర్టసీ కాల్గా కలవడం జరిగింది. మరి వారు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆ కమిషన్కి చైర్మన్గా ఉండడానికి వారు ఒప్పుకున్నందుకు వారు కమిషన్ పని ఎంబడే మొదలు పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక 3-4 రోజుల్లో ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తామని మాకు చెప్పడం జరిగింది. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏ విధంగా ముందుకు పోవాలనో ద వే ఫార్వర్డ్ ఆ విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ కమిషన్ కార్యాచరణ మొదలు పెట్టడంతో ఎవరెవరిని విచారిస్తారన్నది ఆసక్తిగా మారింది.